నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ధర్మబద్ధం కావాలి. మనకు అందించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. దేవాలయంలో అడుగుపెట్టి భగవంతుడి ముందు చేతులు జోడించగానే అంతులేని కోరికలు మనసులో మొదలవుతాయి. ఆలయంలో ఉన్న మనసు ప్రాపంచిక విషయాల చుట్టూ తిరుగుతుంటే భగవంతుడు మన కోరికలు మన్నిస్తాడనుకోవడం అజ్ఞానమే కదా. నిత్యం ధ్యాన స్మరణలతో భగవంతుణ్ణి శరణు వేడే భక్తులే ఆయన కృపకు పాత్రులవుతారు. భగవత్ కృప అంత సులువుగా దక్కేది కాదు. హృదయం నుంచి అహంకారాన్ని తొలగించుకోవాలి. ప్రేమ, భక్తి, వివేకం, వైరాగ్యం ఇవ్వే భగవంతుడు ఆశించేవి. మంచివారు తన మనసులో 35 భాగాన్ని భగవంతుడికి అర్పిస్తారు. తక్కిన 4వ వంతును మాత్రమే ఐహిక విషయాలకు కేటాయిస్తారు అని బోధించారు రామకృష్ణ పరమహంస. ఈశ్వరుడు పరిపూర్ణుడు కాబట్టి ఆయనకు ప్రయోజనాలంటూ ఏమీ ఉండవు. అయినప్పటికీ కర్మలన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడమే ధర్మం. మనం చేసిన కర్మల ఫలితాలే మనకు తిరిగి వస్తాయి. ఈశ్వరుడు పరమ కారుణ్యమూర్తి, భక్తికి బంధువు. ఫలితాలు అనుగ్రహించేటప్పుడు భక్తినే ప్రధానంగా మెచ్చుకుంటాడని భాగవతం బోధిస్తోంది. శ్రీ మహావిష్ణువు నృసింహుడిగా అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఆ సమయంలో ప్రహ్లాదుడు స్వామిని స్తుతించాడు. ప్రహ్లాదుడి స్తోత్రానికి సంతసించిన శ్రీహరి ఏదైనా కోరుకు అనుగ్రహిస్తానంటాడు. భక్తికి అడ్డమని తలపోసిన ప్రహ్లాదుడు కోరికలు వృద్ధి పొందని వరాన్ని ఇమ్మని అభ్యర్థిస్తాడు. బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమైనప్పుడు రంతిదేవుడు వారిని ఎలాంటి కోరికలు కోరలేదు. నారాయణుడి పట్ల భక్తి తన మనసులో నిరంతరం వెలుగుతూ ఉండాలని మాత్రం కోరుకున్నాడు. రావణుడు, విభీషణుడు 10,000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరాలు పొందుతారు. కోరరాని కోరికలు కోరిన రావణుడు తాను ఆశించినట్లు చిరంజీవి కాలేకపోయాడు. సర్వకాల సర్వావస్థల్లో తన బుద్ధి ధర్మ మార్గాన్ని వీడకుండా ఉండేలా వరమిమ్మని విభీషణుడు శ్రీరాముడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. చిరంజీవి కాగలిగాడు. యక్షుడి ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పిన ధర్మరాజు తన తమ్ముళ్లలో ఒకరిని మాత్రమే కోరుకోమంటే నకులుడికి ప్రాణదానం చేయమంటాడు. మహాబలవంతులైన భీమార్జునులను కాకుండా నకులుణ్ణి ఎందుకు కోరుకున్నావని యక్షుడు ప్రశ్నిస్తాడు. ధర్మాన్ని నాశనం చేస్తే ఆ నష్టమైన ధర్మం కర్తను కూడా నాశనం చేస్తుంది. అందుకే ధర్మాన్ని విడిచిపెట్టకూడదంటూ తన తండ్రికి కుంతి, మాద్రి అని 2 భార్యలని, కుంతి కుమారుడైన తాను జీవించి ఉన్నాడు కాబట్టి మాద్రి పుత్రుడు నకులుడు జీవించడమే పరమధర్మమని యుధిష్ఠిరుడు జవాబిస్తాడు. అతడి సమదృష్టికి సంతోషించిన యక్షుడు 4 తమ్ముళ్లను కూడా బతికిస్తాడు. భగవంతుడి సమక్షంలో నిలబడినప్పుడు మన కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి. లోకహితాన్ని కాంక్షించాలి. అసూయ, ద్వేషాలను, శోక మోహాలను మనసులోకి రానీయకూడదు. అహంకారాన్ని వదిలి మనసు నిండా భక్తి నింపుకొని దైవాన్ని ప్రార్థించినప్పుడు భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని పురాణాలు ప్రబోధిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు.